మోక్షో విషయవైరస్యం బంధో వైషయికో రసః ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం శరణాగతి చేస్తూ శ్రీమన్నారాయణుని యందు భక్తి ప్రపత్తులు తప్ప మిగతా లౌకిక వ్యవహారములను విషయములను విడిచిపెడతామో అంతగా మనం ముక్తిని పొందుతాం. ఆ విషయాన్ని ఈ ఋతువు కూడా మనకు తెలియచేస్తూ ఉన్నది. ప్రస్తుతం శిశిర ఋతువు నడుస్తూ ఉన్నది. ఇది మాఘమాసం. ఈ మాఘమాసంలో ఈ శిశిర ఋతువులో సకల వృక్షములన్నీ కూడా ఎలా వాటి వాటి యొక్క ప్రాణశక్తిని నిలుపుకొని నూతన పల్లవములను పుట్టించే ప్రయత్నం చేస్తూ ప్రాచీన పల్లవములను ఏ విధంగా అయితే విడిచిపెట్టేస్తూ ఉన్నాయో, మానవుడు కూడా ఈ మాఘమాసంలో చేయవలసిన కార్యం, ఈ శిశిర ఋతువులో చేయవలసినటువంటి కార్యం అదే. అనేకానేక లౌకిక విషయాలు, ఏదో ఆ ఊర్లో అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, వారలా అన్నారు, వీరిలా అన్నారు, ఈ సకల విధములైనటువంటి లౌకిక విషయాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆత్మజ్ఞానమైనటువంటి భగవద్ విషయమును గూర్చి మనందరం కూడా చర్చ చేస్తూ రావాలి. ఆ ఒక్క ఆత్మజ్ఞానాన్ని మాత్రమే మనం కాపాడుకుంటూ రావాలి. అదొక్కటే మనల్ని ముక్తి మార్గం వైపుకి దరికి చేరుస్తుంది తప్ప మిగతా ఏదీ కూడా కాదు. కనుక ఈ ప్రయత్నాన్ని ఖచ్చితముగా మనందరం కూడా శ్రద్ధాభక్తులతో ఆచరించాలి అంటున్నారు పెద్దలు. అందుకే అంటున్నారు మోక్షః విషయ వైరాగ్యం. మోక్షం అంటే ఏమిటనుకుంటున్నారు? అదేమిటో మన దగ్గర అన్నీ సంపాదించి చాలా విషయాలన్నీ కూడా మన దగ్గర ఉంచుకుంటే అప్పుడు అన్ని విషయాలని అంత సంపదని చూసి భగవంతుడు మనకు మోక్షాన్ని ఇస్తాడు అని అనుకుంటున్నారా? కాదు. ఎవరైతే నిర్విషయుడుగా ఉంటాడో, ఎవరైతే ఎక్కువ బరువులేమీ పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడో అతనే ముక్తి మార్గం వైపుకు వెళ్ళగలడు. మోక్షము అనేటువంటిది ఒక పెద్ద పర్వతం, దాన్ని ఎక్కాలి. మనం అన్ని బరువులు పెట్టేసుకుంటే ఎలా ఎక్కుతావు పర్వతాన్ని? ఎన్ని బరువులు తగ్గించేసుకుంటే అంత ప్రశాంతంగా పైకి వెళ్ళచ్చు. మనందరం 7 కొండల పైకి నడుస్తూ వెడుతూ ఉంటాం. ఏం చేస్తామండి? వీలైనంత వరకు సకల బరువులన్నింటినీ కూడా తగ్గించుకొని చక్కగా 7 కొండల పైకి నడుస్తాం. అలా కాకుండా పెద్ద పెద్ద సంచులన్నీ పెట్టుకొని చాలా చాలా బరువులన్నీ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి ఎక్కువ బరువు పెట్టుకుంటే ఎక్కలేవు కదా, మధ్యలో ఆయాసం వచ్చేస్తుంది. అందుకే మనకున్న బరువులన్నింటినీ కూడా తగ్గించేయాలి. అప్పుడే భగవత్ సాక్షాత్కారం మనకు కలుగుతుంది. అందుకే 7 కొండల మీదకి నడిచేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఈ వేదాంత తత్వం అర్థం కావాలి. నాయనా, నువ్వు బరువులు తగ్గించుకుంటేనే స్వామి దగ్గరికి చేరుకోగలవు. నువ్వు చాలా బరువులు నెత్తిన పెట్టేసుకుంటే స్వామి దాకా చేరుకోలేవు నాయన. మధ్యలో నీకు ఆయాసం వచ్చేస్తుంది, అలసిపోతావురా. కేవలం ఈ జ్ఞానము 7 కొండలు ఎక్కేటప్పుడే కాదురా నాయన, నీ జీవితం అంతా కూడా ఈ జ్ఞానాన్ని నువ్వు పొందు, దాన్ని కాపాడుకో. దేనిని విడిచిపెట్టారో దానిని విడిచిపెట్టు, ఏది ఉండాలో అది ఉంచుకో చాలు. అందుకే అంటూ ఉన్నారు మన వాళ్ళు, మోక్షః విషయ వైరాగ్యం. మోక్షము అంటే సకల లౌకిక విషయముల యందు వైరాగ్యం, వాటిని విడిచిపెట్టే. మోక్షో విషయ వైరాగ్యం బంధో వైషయికో రసః. ఈ విషయ వైరాగ్యమును కలగనీకుండా విషయముల యందు ఆసక్తిని కలిగించేది ఏమిటో తెలుసా? బంధాలు. అతను నాకు కావలసిన వాడు, ఇతను నా వాడు, అతను ఇతను వీళ్ళంతా కూడా
అనేకానేక విషయముల యందు నిన్ను బంధీని చేసేస్తాయి. కనుక నువ్వు బంధ విముక్తుడవు కావాలి. ఈ ప్రయత్నం నువ్వు చక్కగా చేస్తూ రావాలి. మోక్షో విషయ వైరాగ్యం బంధో వైషయికో రసః ఏతావదేవ విజ్ఞానం. నాయన, విజ్ఞానం అంటే ఏందో ఏందో అనుకుంటున్నావేమో, ఇదే విజ్ఞానం అంటే. అనేకానేక బంధములను నువ్వు పెంచుకున్నావా, ఆ బంధములు నిన్ను విషయముల యందు ఆసక్తి కలిగేలాగా చేసేస్తాయి. బంధములను తగ్గించు, విషయ వైరాగ్యాన్ని పెంచుకో. ఇదే విజ్ఞానం రా నాయన, ఈ విజ్ఞానాన్ని పొందు అంటున్నారు పెద్దలు. ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. నీకు ఎలా కావాలంటే అట్ట చెయ్యి. ఉన్న విషయం అయితే ఇది. నువ్వు విషయముల యందు వైరాగ్యాన్ని పెంచుకొని విషయముల బరువుతో నువ్వు కృంగిపోకుండా తేలికగా భగవంతుడి దగ్గరికి చేరుకుంటావా? అలా కనుకైతే ఈ విషయములు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయంటే బంధముల వల్ల వస్తున్నాయి. బంధాలను కూడా తగ్గించు కాస్త. అలా కాదు, నాకు అన్ని బంధాలు కావాలి అంటావా, అప్పుడు విషయముల యొక్క బరువు పెరుగుతుంది. బరువు పెరిగితే ఎక్కువ బరువుతో 7 కొండల పైకి ఎక్కలేనట్టుగా బరువు ఎక్కువైపోతే మోక్షాన్ని నువ్వు పొందలేవు. కనుక జాగ్రత్త. ఇది పెద్దలు మనకు చేస్తున్నటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాన్ని మనం మనస్సులో ఉంచుకొని ఆ గోవిందుణ్ణి భక్తి ప్రపత్తులతో శరణాగతి మార్గంలో గోవిందుణ్ణి పొందేటువంటి గొప్పదైన జ్ఞాన మార్గంలో ఈ మాఘమాసంలో ముందుకు సాగుతూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.